Hi everyone, welcome to Sai Academy Easy Way to Speak English. ఈ క్లాస్లో మనం జనరల్గా యూస్ చేసేటటువంటి కొన్ని తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఆ వాక్యాలు ఎలా ఉంటాయో మొదట చూద్దాం. అతడు ఇంకా ఇక్కడికి రాలేదా? అతడు ఇంకా ఇక్కడికి రాలేదా? ఆమె ఇంకా రెడీ అవ్వలేదా? మీరు ఇంకా హోంవర్క్ కంప్లీట్ చేయలేదా? నువ్వు ఇంకా నిద్ర లేవలేదా? వారు ఇంకా అక్కడికి వెళ్ళలేదా? ఓకే, ఇలాంటి వాక్యాలను మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ప్రతి ఒక్క సెంటెన్స్లో కూడా ఇంకా అనే ఒక వర్డ్ ఉండడం జరిగింది. అంతేకాకుండా ఇంకా ఒక పని జరగలేదా అంటే రాలేదా, అవ్వలేదా, చెయ్యలేదా, నిద్ర లేవలేదా, వెళ్ళలేదా. ఓకే, ఇలాంటి వాక్యాలను మనం ఇంకా అనే పదాన్ని ఉపయోగించి ఒక పని జరగలేదా అని ఎలా చెప్పాలో అనేది ఇప్పుడు నేర్చుకుందాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఏదో ఒకటి కామెంట్లో కామెంట్ చేయండి. మీ లైక్స్ మరియు కామెంట్సే మాకు మరికొన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. అంతేకాకుండా మీరు మన వీడియోలు మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ పైన చూపించేటటువంటి లింక్ మీద క్లిక్ చేసి మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వడం ద్వారా మీరు మన వీడియోని మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇటువంటి వాక్యాలను మనం చెప్పాలంటే మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం నెగటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ని అడగాల్సి ఉంటుంది. అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి హ్యావెంట్ లేదా హ్యాజెంట్ని ఉపయోగించాలి. సెంటెన్స్లో మనకి ఫస్ట్ హ్యావెంట్ లేదా హ్యాజెంట్ ఉండాలి. అది సబ్జెక్ట్కి అనుగుణంగా. ఓకే, ఒకవేళ సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ కనుక అయ్యుంటే మనం హ్యాజెంట్ తోటి క్వశ్చన్ అడగాల్సి ఉంటుంది. మిగతా అన్ని సబ్జెక్టులకి అంటే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ కాకుండా మిగతా అన్ని సబ్జెక్ట్స్కి మనం హ్యావెంట్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. మనకి వెర్బ్ ఎప్పుడు కూడా V3 రూపంలో ఉండాలి. ఇది అన్నమాట గ్రామర్ రూల్స్. ఓకే, ఇప్పుడు మనం కొన్ని వాక్యాలని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. చూడండి, ఇక్కడ అతడు ఇంకా ఇక్కడికి రాలేదా? అతడు ఇంకా ఇక్కడకు రాలేదా అంటే హ్యాజంట్ హీ కమ్ హియర్ ఎట్. హ్యాజంట్ హీ కమ్ హియర్ ఎట్. ఇక్కడ కమ్ అనేది వెర్బ్ మూడో రూపమే. కమ్, కేమ్, V3 కూడా కమ్మే. ఓకే, నెక్స్ట్ ఆమె ఇంకా రెడీ అవ్వలేదా? ఆమె ఇంకా రెడీ అవ్వలేదా అంటే హ్యాజంట్ షీ గాట్ రెడీ ఎట్. హ్యాజంట్ షీ గాట్ రెడీ ఎట్. ఇక్కడ గాట్ అండ్ రెడీ అన్నా సరే కరెక్టే. మీరు ఇంకా హోంవర్క్ చేయలేదా? మీరు ఇంకా హోంవర్క్ చేయలేదా అంటే హ్యావెంట్ యు డన్ యువర్ హోంవర్క్ ఎట్. హ్యావెంట్ యు డన్ యువర్ హోంవర్క్ ఎట్. మీరు ఇంకా హోంవర్క్ చేయలేదా? నువ్వు ఇంకా నిద్రపోలేదా? నువ్వు ఇంకా నిద్రపోలేదా అంటే హ్యావెంట్ యు స్లెప్ట్ ఎట్. హ్యావెంట్ యు స్లెప్ట్ ఎట్. దీన్నే ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు, హ్యావెంట్ యు గాన్ టు బెడ్ ఎట్. హ్యావెంట్ యు గాన్ టు బెడ్ ఎట్. రెండు ఒకటే. వారు ఇంకా అక్కడికి వెళ్ళలేదా? వారు ఇంకా అక్కడికి వెళ్ళలేదా అంటే హ్యావెంట్ దే గాన్ దేర్ ఎట్. హ్యావెంట్ దే గాన్ దేర్ ఎట్. నువ్వు ఇంకా డిగ్రీ కంప్లీట్ చేయలేదా? నువ్వు ఇంకా డిగ్రీ కంప్లీట్ చేయలేదా అంటే హ్యావెంట్ యు కంప్లీటెడ్ యువర్ డిగ్రీ ఎట్. హ్యావెంట్ యు కంప్లీటెడ్ యువర్ డిగ్రీ ఎట్. ఆమె ఇంకా చెస్ ఆడలేదా? ఆమె ఇంకా చెస్ ఆడలేదా అంటే హ్యావెంట్ షీ ప్లేడ్ చెస్ ఎట్. హ్యాజంట్ షీ ప్లేడ్ చెస్ ఎట్.
అతడు ఇంకా మొక్కలకు నీరు పోయలేదా, అతడు ఇంకా మొక్కలకు నీరు పోయలేదా అంటే hasn't he watered the plants yet, hasn't he watered the plants yet. ఆమె ఇంకా వంట చేయలేదా, ఆమె ఇంకా వంట చేయలేదా అంటే hasn't she cooked yet, hasn't she cooked yet. ఆమె ఇంకా వంట చేయలేదా. మీరు ఇంకా రూమ్కు పెయింట్ వేయలేదా, మీరు ఇంకా రూమ్కి పెయింట్ వేయలేదా అంటే haven't you painted the room yet, haven't you painted the room yet. వారు ఇంకా ఇంటికి చేరుకోలేదా, వారు ఇంకా ఇంటికి చేరుకోలేదా అంటే haven't they reached home yet, haven't they reached home yet. నువ్వు ఇంకా నిద్రలేవలేదా, నువ్వు ఇంకా నిద్రలేవలేదా అంటే haven't you woken up yet, haven't you woken up yet. నువ్వు ఇంకా నిద్రలేవలేదా. ఆమె ఇంకా ఇంగ్లీష్ నేర్చుకోలేదా, ఆమె ఇంకా ఇంగ్లీష్ నేర్చుకోలేదా అంటే hasn't she learned English yet, hasn't she learned English yet. ఆమె ఇంకా ఇంగ్లీష్ నేర్చుకోలేదా. అతడు ఇంకా వారితో మాట్లాడలేదా, అతడు ఇంకా వారితో మాట్లాడలేదా అంటే hasn't he talked to them yet, hasn't he talked to them yet. ఇక్కడ టాక్డ్ విత్ దెమ్ అన్నా సరే ఓకే. మీరు ఇంకా ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేయలేదా, మీరు ఇంకా ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేయలేదా అంటే haven't you completed the project work yet, haven't you completed the project work yet. మీరు ఇంకా ప్రాజెక్ట్ వర్క్ని పూర్తి చేయలేదా. వారు ఇంకా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వలేదా, వారు ఇంకా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వలేదా అంటే haven't they prepared for the exams yet, haven't they prepared for the exams yet అంటే వారు ఇంకా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవ్వలేదా. ఇవి అన్నమాట ఎగ్జాంపుల్స్. మీ ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎగ్జాంపుల్స్ని మీరు ప్రాక్టీస్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈ వీడియోని షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ యాక్టివేట్ ఆల్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.